వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది. ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి, పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటున్నారని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. మరి హైడ్రా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఎకరాలు అవన్నీ తీసుకుంటా ఉంది. మరి కొన్ని ఇళ్ళు ఊలగొడతా ఉర్రు. కాకపోతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు, పేదలున్న ఇళ్ళను ముట్టుకోరు. ఇక్కడున్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, కొంతమందికి మింగుడు పడకుండొచ్చు. ఏవైతే పేదలు ఉన్నారో ఆ ఇల్లు ముట్టుకుంటలేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో ఆ కట్టినవి కూలగొడుతుర్రు. దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను ఆయన సానుకూలంగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంపీగా చేసింది, ఈ పార్లమెంట్లో ఎంపీగా చేసింది, ఈ ప్రాంతం అంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన దృష్టికి కూలగొట్టిన కూడా తీసుకుపోయి మళ్ళీ ఎక్కడొల్లి అక్కడ కూర్చునే విధంగా ప్రయత్నం నేను చేస్తా. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క దొంగ పట్టాల మీద కబ్జాలు చేసిన మీదనే ఈ యొక్క హైడ్రా ఉక్కుపాదం పేదల మీద లేదని తెలియజేస్తున్నా. ఆశ్రమం పెట్టాం, చూడండి, వచ్చి ఒకసారి మీరు షూట్ చేయండి. పిల్లలు కూడా ఉన్నారు, పేషెంట్ ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఈ ఒక్కరోజు కాదు, హైడ్రా రోజు వస్తుంది ఇక్కడికి, చూస్తుంది. 4 సంవత్సరాలు అయింది ఇక్కడ కట్టి. అందులో 4 సంవత్సరాల నుండి ఆశ్రమంలో పిల్లలు ఉన్నారు. ఆ ఆశ్రమం కూడా కావాలని చెప్పేసి ఇప్పుడు కూల్చేశారు. ఇప్పుడు అది ఆశ్రమం, అమ్మ శరణాలయం అనే ఆశ్రమం. అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా 4 సంవత్సరాలు మొత్తం వీడియోలు మొత్తం ఉన్నాయి దాంట్లో. పాత తీసి పెట్టినవి కూడా వీడియోలు ఉన్నాయి అందులో. ఇప్పుడు హైడ్రా సార్కి మేమేం తప్పు అంటలేదు. కబ్జాలు చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, దాని గురించి కాదు, తిన్నారు. కానీ ఒక ఆశ్రమం అనేటప్పుడు దాన్ని కూడా ఆలోచించాలి కదన్నా. ఇప్పుడు ఉండే ఫ్యామిలీని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి బయట ఆడేస్తే వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు కట్టేటప్పుడే ఆపాలి. అప్పుడు ఏం చేశారు ఈ పెద్దలందరూ? ఇప్పుడు వచ్చి ఇప్పుడు మేము పడగొడుతుంటే ఇవాళ కొత్త కాదు, దాని వీడియోలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ 2001 నుంచి ఉంది అక్కడ అమ్మ శరణాలయం. 2021 నుంచి ఉంది. గత 7 నెలల క్రితం కట్టిన కూల్స్తా అంటున్నారు కదా, ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు 4 ఏళ్ళు వీడియోలు ఉన్నాయి, వీడియోలు ఇస్తాను రండి, నా ఫోన్లో వీడియోలు ఉన్నాయి. ఎప్పటి నుంచి తీసాము, ఎప్పటి నుంచి కట్టాము, ఎప్పటి నుంచి ఉన్నది అక్కడ వచ్చి చూడండి. ఆ వీడియోలు తీసుకోండి, మీరు పబ్లిక్ ఇవ్వండి, ఎవరో ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి, ఉన్న నాయకులకి ఇవ్వండి, మీరు మీడియా రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆశ్రమం అది, ఇప్పుడు చూడండి, మీరు చేయండి వచ్చి. ఒక పేషెంట్ అయితే లెగలేకుండా ఉన్నాడు పిల్లడు, వాళ్ళు రోజు చూస్తున్నారు ఈ హైడ్రా మనుషులు. ఇది ఇప్పుడు అది హైడ్రా వాళ్ళకి తెలియదా? అది ఆశ్రమం అని రోజు చూస్తున్నారు కదా. ఇప్పుడు 3 years నుంచి వస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూల్చేశారు. ఆ ఒక్క రూమ్ తప్ప మొత్తం చుట్టూరు నీళ్లు పెట్టుకునే బాత్రూములు కూడా మొత్తం కూల్చేశారు. ఆ చిన్న పిల్లలు, ఆ పేషెంట్లు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఇవాళ కొత్త కాదు కట్టింది, 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళ నుంచి నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మేము తప్పు అయిపోయింది, మాది తప్పే, అదేంటన్నది ప్రూఫ్ తెలియకుండా తీసుకున్నాం. మేమే పేజలు ఉంటా కానీ తీసుకున్నాం అది. ఓకే, అది తీసుకుంటా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి అమ్మా ఇక్కడ వేయొద్దు, ఇది గవర్నమెంట్ అని 4 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇప్పుడు వచ్చి ఆల్రెడీ 2-3 సార్లు, లాస్ట్ జనవరి 2000 పార్టీ రాగానే ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు కూడా బాబు ఇది ఆశ్రమం అన్నాం. ఇప్పుడు వచ్చి ఇప్పుడు రోజు చూస్తున్నారు హైడ్రా మనుషులు. రోజు అక్కడే ఉంటది వ్యాను, రోజు అక్కడే ఉంటది వ్యాన్ వచ్చి, రోజు అక్కడి నుంచి 4-5 సార్లు వచ్చి కూలగొట్టిపోయారు సార్. ఒకసారి 3 గంటల రాత్రి వచ్చి మనం చిన్న పిల్లల్ని వేసుకొని వేసి కూలగొట్టి గుడిసెల కడకలు అంతా ఇప్పేసి దాన చేసేసిపోయారు. ఒక్క సామాన్గా కట్టుకొని చీర కూడా దొరకలే మాకైతే. బియ్యం వండుకొని తిన్నీకి లేకపోతే ఇదే సిరిసిల్ల మన వచ్చి మాకు కాపాడి నీళ్ళు పెట్టాడా, ధర్నా చేపించింది. మా గురించి వచ్చిండు ఆయన, ఎవరి గురించి కాదు. మేము సిరిసిల్ల మన దగ్గర పని చేసినాం. ఈ గుట్టలు ఇవన్నీ రౌతులు ఉంటాయి కూడా ఆపకుంటే మొత్తం టుకడలు చేసిరు. ఒకప్పుడు మా పరిస్థితి ఏంది? ఇట్లా మేము ఉన్నోళ్ళని చూడాలి, లేని వాళ్ళని చూడాలి, అందరిది ఒకే సిద్ధ అంటే ఎట్లా? మరి మేము కష్టపడి చేసుకొని వచ్చేదాకా మాకు నడవది. చేసుకుంటేనే వస్తుంది, మాకు చేసుకునేదాకా అవుతుందా? ఉన్నోళ్ళని చూడాలి, లేని వాళ్ళని చూడాలి, వచ్చి అంత ఒక లెవెల్ అంటే ఎట్లయితుంది? మేము ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి. ఇంట్లో పని చేసుకొని మాకు ఇక పని కూడా వాళ్ళ ఇల్లు కూడా కొడుతున్నాను, ఉరికొచ్చినాం తెలుసా. ఇవాళ
అంటే ఏదైతే ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి కట్టిరంటారు, సో ఈ ప్రజలు ఏమంటారు దీనికి, వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరగబోతా ఉంది? సో ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఏ విధంగా న్యాయం జరగబోతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు 2004 నుంచి 2014 దాకా నేను పోలీస్ చైర్మన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదంతా ఏరియా పచ్చగా ప్రాంతం గుట్టలు చెట్లతో ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014 నుంచి 23 వరకు అన్ని కబ్జాలు అయిపోయినాయి. అది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. ఆ రోజు కిందికే మీద దాకా అందరు లబ్ధి పొందిరు కాబట్టి ఏమనలేరు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురాని కారణము దొంగ పట్టాలు ఎవరైతే కబ్జాలు చేసిర్రో పేదల కొరకు గా తెచ్చింది. భూ కబ్జాదారులు ఉన్నవాళ్ళు దొంగ పట్టాలతో ఇక్కడ రామారంలో చాలామంది దొంగ పట్టాలు ఉన్నాయి. వాళ్ళే మొత్తం పొజిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. పేదలకు ఏమనొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడం జరిగింది, పేదల జోలికి పోవద్దని. ఏవైతే ఇప్పుడు కొన్ని కూలగొట్టిరో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పేదోళ్ళు ఇల్లు మళ్ళీ వాళ్ళకు నిర్మించుకోవాలని చెప్పి మేము విన్నపించుకుంటాం. ఎందుకంటే గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా చేసిండు. ఈ ప్రాంతం అంతా పూర్తి అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారికి. వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికి కూడా పేదోళ్ళని కాపాడే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పేదలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఉన్న ఆశ్రమం కూడా కూల్చేస్తారంటా ఉన్నారు. సో వారికి ఏ విధంగా మీరు సాయం అందించబోతా ఉన్నారు? మరి ఉన్న పలంగా ఇల్లులన్నీ కూల్చేశారు కదా. ప్రభుత్వం రాకముందు ఈ యొక్క కబ్జాలు జరిగినాయి. మరి ఈ యొక్క కబ్జాలలో పేదోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ముట్టుకుంటలేరు. పేదోళ్ళని ఎవ్వరు డిస్టర్బ్ చేయడు ముఖ్యమంత్రి గారు. కొంతమంది కబ్జాదారులు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం. దానికి ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే నేను రామారంలో ఇక్కడ చాలా ఇల్లు ఈ 10 ఏళ్ళ కబ్జాలైనా పేదోళ్ళు ఇల్లు ముట్టుకుంటలేరు ఎక్కడ కూడా. అది ఇప్పుడు కూలగొట్టిన కూడా కొంచెం పేదోళ్ళే ఉన్నారు కదా సార్, అందులో కబ్జా అయినా కూడా వాళ్ళే ఉన్నారు కదా. ప్రభుత్వం వచ్చినాక కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క ప్రభుత్వ భూములలో మీరు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లు చేయొద్దని చెప్పి. అయినా భూ కబ్జాదారులు మళ్ళీ వాళ్ళని పేదోళ్ళని మభ్య పెట్టింది. అయినా ఆ పేదోళ్ళని దృష్టికి తీసుకుపోతా ఉండమ్మా, పేదోళ్ళ దృష్టికి ఉండమ్మా, పేదోళ్ళ దృష్టికి తీసుకుపోయి పేదోళ్ళ సమస్య తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను చెప్తా. ఎందుకంటే డబ్బులు తిన్నోడు ఎవ్వరు లేడు ఇక్కడ. గతంలో లీడర్ డబ్బులు తిన్నోడు ఒక్కడు గతి లేడు. అది రైట్. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఏదైతే మన ఈ గాజుల రాబారంలో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. సో ఏదైతే ల్యాండ్ ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో కబ్జాలకు గురైంది. సో కంప్లీట్గా ఆ ల్యాండ్ని కొంతమంది కబ్జా చేశారంటూ కూడా ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం గతంలో కూడా దీనిపై ఎంక్వైరీ చేయడం, పలుసార్లు వచ్చి ఇక్కడ చూడడం, ఎంక్వైరీ చేయడం వెళ్ళిపోతూ ఉన్నారు హైడ్రా అధికారులు. సో ల్యాండ్ ఎవరైతే మనం చూసాం, ల్యాండ్ ఏదైతే మనం అక్కడికి వెళ్ళి చూసామో ల్యాండ్ అదంతా కూడా ఒక చెరువు అండ్ ఒక నీటి క్వారీ. అది ఒకప్పుడు కూడా అదంతా కూడా కంప్లీట్గా కొండల మధ్యలో ఉన్న చిన్న క్వారీ కూడా ఉంది. సో అదంతా కూడా కొన్నాళ్ళ క్రితం ప్రజలు చిన్న గుడిసెలు వేసుకుంటూ ఉండి అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. సో దాని తర్వాత కొంతమంది నాయకులు డబ్బులు తీసుకొని వీళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. 1-2 లక్షలకి అలా వాళ్ళు అమ్ముకున్నారు. ప్రజలకు తెలియదు అది గవర్నమెంట్ ల్యాండ్ అని. సో వీళ్ళు ఉంటున్నాం అనుకొని ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, అందులోనే ఉన్నారు. సో ఇప్పుడు కట్ చేస్తే సడన్గా హైడ్రా వచ్చింది. సో కంప్లీట్గా ఏదైతే ల్యాండ్ ఏదైతే ఉందో లోపల దాని అంతా కూడా ఇప్పుడు రికవరీ చేసుకుంటాం. పేదల ఇల్లు కూల్చబోమంట, అంటే ప్రీవియస్గా ఏదైతే సంవత్సరం క్రితం నుంచి ఉన్నారో వాళ్ళని వదిలేస్తూ ఉన్నాం నివాసం ఉండే వాళ్ళని. సో ఆ చెరువు ఏరియాకి సంబంధించి అండ్ క్వారీ ఏరియాలో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో ఉండి రీసెంట్గా ఎవరైతే అందులో ఉంటా ఉన్నారో కొత్త ఇళ్ళకు ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవరైతే ఉంటారో వారికి కూలుస్తూ ఉంటూ చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరిగింది. గత 8 నెలల క్రితం ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కూల్చడం జరిగింది. సో అవన్నీ కూడా కూలుస్తూ ఉన్నారు. స్థానికులు ఏమంటారు ఇప్పుడు కూల్చివేతల గురించి ఏం మాట్లాడతారు మీకు జరిగిందని? ఎవరు మహిమన సభ మీరేమంటారు ఇప్పుడు కూల్చివేతలు? పుస్తమెట్టలు అడ్డమైన కూలి పారపని చేసుకొని కొనుక్కున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కొక్క సంచులు నింపారు. ఇప్పుడు ఒక్కడు వస్తలేడు. ఎంతవరకు న్యాయం ఇది? అడ్డమైన పారపని తెల్లని దాకా పోతుందా కష్టం చేసుకొని కూలేసుకొని ఏదో గూడు ఉండాలని కొనుక్కొని కట్టుకుంటే ఎంతవరకు న్యాయం ఇది? కొనుక్కున్నారా? ఇది ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నారు? ఒకడు పిరిచిండు, ఒకడు కొన్నాడు, రూపాయలు మళ్ళీ అమ్మినోడు, మళ్ళీ కొన్నాడు, కుడిపించుకుంటూ చేస్తున్నాడా? పెద్ద కోరేది ఉడ్డరోళ్ళు పాపం కష్టపడి రాయి కొట్టి చెమట రొట్టి తీసుకురాడు. గతంలో ఇదే 20-15 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాకనే జాగన్ మొత్తం కబ్జాలైనాయి. అడిగిన మానలేరు. ఆర్ఐ గారికి ఈడి పెట్టుర్రి, ఎంఆర్ఐకి ఈడి పెట్టి లీడర్ రెడీ చేయండి. మీరు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఈడీ అడ్మెంట్ చేయని పాత ఎంఆర్ఐకు సంజయరావుకు
ఉమారెడ్డి అంటోనికి ఈడ అటాక్ చేయరు కోట్లు రామారం పైసలు మొత్తం కోట్లు పోయినాయి. మీది కూడా ఇల్లు ఉంది ఇందులో? మాది ఉంది సార్. కూల్చారా? ఉందా? ఉంది సార్. ఉందా? ఉంది. ఏమంటారు అధికారులు? కూల్చంటారు ఏమంటారు? మనుషులు లేనిది కులగొడుతురు, ఉన్నది కులగొడతలేరు. మళ్ళా చిన్న చిన్న పిల్లలు తీసి బయట వేసి కూలగొడుతు. ఆ దారుణం మరి ఘోరం. అది ఏంది అసలు ఈ ఓడన పెడతాడా? గరీబ్ తిన్నీకే కనీసం తిండి లేనని పొట్ట మీద కొడితే ఏమొస్తుంది? కూర్చున్నాయి అన్ని ఎవరు ఇల్లేనా? గుడిసెలు కూడా ఉన్నాయి. గుడిసెలు కాదు సార్, ఓ రెండు రేకులకి ఇట్లా వేసుకొని ఉన్నారు, అవి గులో కొడుతురు వాళ్ళు వచ్చి. పాపము ఘోష వాళ్ళది పాపం. కానీ ఇంత అన్యాయం అయితే ఏం ప్రభుత్వము, ఏం నడిపిస్తారు, ఏం కథ? ఉన్నోడు తిని మంచిగా వండుకుని ఇళ్ళలో ఆ ఓట్లు వేయించుకుంటూ తింటారు, మంచిగా వండరు. ఇప్పుడు ఓటు రాడు, కష్టం వచ్చిందంటే ఓటు రాడు. ఓటుకైతే అందరు వస్తారు. ఇప్పుడు ఓడని వస్తుండ ఓటుకు, ఓడని వచ్చిండా ఇప్పటి వరకు ఓడలేడు. ఓటు ఆడుకోనికి తెల్లారు వస్తారు. ఏదైతే గాజుల రామారంలో అక్రమంగా కట్టుకుని ఇల్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా హైడ్రా కూల్చేయడం జరిగింది. సో వీటన్నిటి కూడా ఎవరికి పట్టాలేవు. ఇవన్నీ కూడా పేదల నివాసం ఉంటూ ఉన్న ఇల్లులు. సో కంప్లీట్గా వారు ఒక ఈ క్వారీ ఏరియా ఏదైతే ఉందో, క్వారీ ఉందో దీని పక్కనే ఆనుకొని ఉన్న ఈ ల్యాండ్. సో దీని మీద పేదలు ఎవరైతే పని చేసుకుంటూ డైలీ లేబర్లు వీళ్ళంతా ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్న గుడిసెల్లాగా చిన్న రేకులు వేసుకొని ఉంటున్న నివాసాలు. సో ఇవన్నీ కూడా హైడ్రా దృష్టికి వెళ్ళడంతో ఇవన్నీ కూడా హైడ్రా అధికారులు సుమారు ఈరోజు ఉదయం 6 గంటలకి ఇక్కడికి వచ్చేసి కంప్లీట్గా ఏవైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఉంటున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో అటు సైడ్ మనం చూడొచ్చు ఫ్యామిలీస్ ఉంటా ఉన్నాయి. వాటిని ఎవరు టచ్ చేయలేదు. కానీ రీసెంట్గా కట్టిన ఏదైతే 1 year లోపు 8 months లోపు ఇలా కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా హైడ్రా సిబ్బంది నేలమట్టం చేయడం జరిగింది. సో అధికారులు దీని గురించి మాట్లాడుతున్నారు. సో పేదలకు కూడా మేము కోల్పోయిన వారికి మేము నష్టంగా పరిహారం కట్టిస్తాం, ఏంటంటే వారికి వేరే ఆదిలో చూపిస్తామంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇది జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు, వీకెండ్ హైడ్రా కూల్చివేతలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరాన్ విజయ్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.